చెప్పుకుంటున్నారే తప్ప, అసలైన కమిషన్‌లు, కోట్ల రూపాయల దందా జరిగేదంతా కూడా విద్యా వ్యవస్థలోనే జరుగుతుందంట. అది ముఖ్యంగా ఎలా అంటే, అమ్మ దీవెన అనే కార్యక్రమం ఒకటుంది. అంటే ప్రైవేట్ స్కూల్స్‌లోకెళ్ళే పిల్లలు ఎవరైతే ఉంటారో, ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజులు ఎవరు పే చేస్తారు? ప్రభుత్వం పే చేస్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ప్రభుత్వ స్కూల్స్‌లో కనీస వసతులు లేని స్కూల్స్ ఇప్పటికి కూడా చాలా స్కూల్స్ అలాగే ఉండిపోయినాయి. వాడు ఇవాళ మంగళగిరిలో నారా లోకేష్ ఏదో ఎక్కడో కడపలోనో ఎక్కడో మాట్లాడుతా మాధవరెడ్డి అనే ఆవిడంట ఎంటబడుతుందంట. ఆవిడ బాగా ఎంటబడిపోతుందంట. ఆవిడకి కావాల్సిన నియోజకవర్గంలో స్కూల్స్ అన్నిటిని కూడా మొత్తం డెవలప్ చేయాలంట. ఓకే అమ్మా! నీకు చేసి పెడతా అని చెప్తున్నాడు ఈడు. మరి ఆంధ్రప్రదేశ్‌లో మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంట్రా బాబు? మిగతా ఎమ్మెల్యేలు లేరా? మిగతా ప్రాంతాల కాన్స్టిట్యుయెన్సీలు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? ఈ క్యాండిడేట్ మొన్న ఒక డీఈఓ మీటింగ్ పెట్టాడండి. రీసెంట్‌గా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మీటింగ్ పెట్టాడు. కోఆర్డినేటర్స్